హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు 2025లో అతి ముఖ్యమైన అపాయింట్మెంట్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యుఎన్ టూరిజం సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆన్సర్ షేఖా నాజర్ అల్ నోవైస్. ఈ సంస్థ 1975లో స్థాపించబడినప్పటి నుండి 50 సంవత్సరాల చరిత్రలో ఈ పదవిని చేపట్టే మొదటి మహిళ ఎవరు అంటే షేఖా నాజర్ అల్ నోవైస్. యునైటెడ్ నేషన్స్ యొక్క టూరిజం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో ఉంది. నెక్స్ట్, భారతీయ రైల్వే చరిత్రలో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అయిన మొదటి మహిళా అధికారి ఆన్సర్ సోనాలి మిశ్రా. 143 సంవత్సరాల ఆర్పిఎఫ్ చరిత్రలో మధ్యప్రదేశ్కు చెందిన సోనాలి మిశ్రా నియామకం మైలురాయిగా నిలిచింది. నెక్స్ట్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ ఏ రాజరాజన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1963. దీని యొక్క ప్రధాన కార్యాలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుత ఇస్రో చైర్మన్ వి నారాయణన్. నెక్స్ట్, భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి ఆర్టికల్ 124 ప్రకారం నియమిస్తారు. ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 65 సంవత్సరాలు వచ్చేంత వరకు అతను ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. నెక్స్ట్, యునెస్కో 10వ డైరెక్టర్ జనరల్గా పనిచేసినది ఆన్సర్ ఆడ్రీ అజౌలే. యునెస్కో 11వ డైరెక్టర్ జనరల్గా నియమితులైనది ఎవరు అంటే ఖలీల్ ఎల్ ఎనానీ. నవంబర్ 15న బాధ్యతలు స్వీకరించారు. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1945. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో పారిస్లో ఉంది. నెక్స్ట్, భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఉపరాష్ట్రపతి కాకముందు మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేశారు. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అని ఆర్టికల్ 63 అనేది తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు అని ఆర్టికల్ 64 తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి ఆర్టికల్ 66 వివరిస్తుంది. అలాగే ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు అని ఆర్టికల్ 67 తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి తన పదవిని రాజీనామా చేసే ప్రక్రియను ఆర్టికల్ 67A తెలియజేస్తుంది. నెక్స్ట్, రా కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరాగ్ జైన్. భారతదేశ విదేశీ నిఘా సంస్థ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1968. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ మహేంద్రదేవ్. పిఎం ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్కు ఈ మండలికి భారతదేశ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రికి ఆర్థిక మరియు సంబంధిత సమస్యలపై సలహాలు అందించడానికి ఏర్పాటు చేయబడిన ఒక స్వతంత్ర సంస్థ. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైనది ఆన్సర్ ఉర్జిత్ పటేల్. ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్లో 3 ఏళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈయన IMF కార్యనిర్వహణ బోర్డులో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు భూటాన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1944లో వాషింగ్టన్ డీసీలో ప్రధాన కార్యాలయంలో స్థాపించబడిన IMF ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే క్రిస్టాలినా జార్జివా. నెక్స్ట్, భారత రాష్ట్రపతికి మొదటి మహిళా ADC ఎవరు? ఆన్సర్ యశస్వి సోలంకి. భారత రాష్ట్రపతికి మొదటి మహిళా సహాయకురాలు ఎవరు అంటే యశస్వి సోలంకి. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి రామసుబ్రమణియన్. NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1993వ సంవత్సరం. నెక్స్ట్, భారతదేశ 35వ విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ ఎవరు? 35వ విదేశాంగ కార్యదర్శి ఎవరు అంటే విక్రమ్ మిశ్రీ. ఏర్పడిన సంవత్సరం 1948. అలాగే మన విదేశాంగ మంత్రి ఎవరు అంటే ఎస్ జయశంకర్. నెక్స్ట్, యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కీర్తి సురేష్. నవంబర్ 2025లో నియమితులయ్యారు. పిల్లల హక్కులు మరియు కౌమార దశలో ఉన్న
వారి మానసిక ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు భారతదేశపు మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా, మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకొనె అయ్యారు. నెక్స్ట్ WIPO యొక్క న్యాయమూర్తుల సలహా సంస్థ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రతిభా ఎం సింగ్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వరల్డ్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ న్యాయమూర్తుల సలహా బోర్డు చైర్పర్సన్గా నియమితులయ్యారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. ఈ సంస్థ ఏర్పడిన సంవత్సరం 1967. నెక్స్ట్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI 13వ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ కనక్ దాస్. ఇతను ప్రఖ్యాత మైకాలజిస్ట్, అంటే పుట్టగొడుగుల శాస్త్రవేత్త. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మైకాలజిస్ట్ కూడా కనకదాస్. అలాగే BSI అనేది పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రధాన పరిశోధన సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. నెక్స్ట్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినది ఆన్సర్ ప్రవీణ్ రంజన్. CISF స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1969. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ IRDAI యొక్క జీవితకాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ స్వామినాథన్ S. అయ్యర్. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1999. నెక్స్ట్ కామన్వెల్త్ దేశాలకు మొదటి ఆఫ్రికన్ మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ షిర్లీ బోచ్వే. నెక్స్ట్ బొంబా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీ చంద్రశేఖర్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ద్వారా ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించి భారత రాష్ట్రపతి ఈయన నియమిస్తారు. నెక్స్ట్ 2025 భారత రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరవింద్ శ్రీవాస్తవ. నెక్స్ట్ భారత నూతన ఆర్థిక కార్యదర్శిగా, ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ షేత్. ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1947. నెక్స్ట్ అజయ్ కుమార్ భల్లా ఏ రాష్ట్రానికి గవర్నర్? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ క్రిస్టి కోవర్టీ. IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1894. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ UPSC కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ కుమార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త చైర్మన్గా అజయ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ సెబీ యొక్క 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తుహిన్ కాంత పాండే. సెబీ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఏర్పడిన సంవత్సరం 1988. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మేనేజింగ్ డైరెక్టర్ యొక్క వ్యవస్థాపకత మరియు వృద్ధిపై సలహా మండలికి నియమితులైనది ఆన్సర్ ఎన్ చంద్రశేఖరన్. IMF యొక్క MD ఎవరు అంటే క్రిస్టాలినా జార్జివా. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాత్కాలిక చైర్మన్గా నియమితులైన వారు ఆన్సర్ పీటర్ బ్రాబెక్ లెత్మతే. WEF స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1971. అలాగే దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే క్లాస్ కార్న్. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నిధి తివారీ. నెక్స్ట్ ICJకు కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ యుజి యువాషన. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐక్యరాజ్య సమితి యొక్క 6 విభాగాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1945. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్లో ది హేగ్లో ఉంది. నెక్స్ట్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ కవిందర్ గుప్తా. హర్యానా యొక్క గవర్నర్ అషిమ్ కుమార్ ఘోష్. గోవా యొక్క గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు. నెక్స్ట్ PMRDA కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శివ సుబ్రమణియన్ రామన్. పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 2003. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొదటి మహిళ మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? క్రిస్టీ కోవెంట్రీ. జింబాబ్వే దేశానికి చెందిన ఈమె 144వ ఐఓసీలో ఆమె 10వ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఐఓసీని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1894. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో లుసానెలో ఉంది. నెక్స్ట్ భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ కాగ్ ఎవరు? కుందు సంజయ్ మూర్తి. నెక్స్ట్ ప్రధానమంత్రి మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శక్తికాంత దాస్. ప్రధానమంత్రికి 2 ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు. అందులో మొదటి వ్యక్తి ప్రమోద్ కుమార్ మిశ్రా, అలాగే 2వ సెక్రటరీగా శక్తికాంత దాస్. నెక్స్ట్ కొత్త ఆర్బీఐ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. మొదటి గవర్నర్ ఎవరు? మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. నెక్స్ట్ జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ కిషోర్ రహత్కర్. మొదటి జాతీయ మహిళా కమిషన్కు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే గాయత్రి పట్నాయక్. అలాగే జాతీయ మహిళా కమిషన్ చట్టం ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1990వ సంవత్సరంలో వచ్చింది. మరియు ఈ చట్టం ప్రకారం జాతీయ మహిళా కమిషన్ అనేది 1992లో జనవరి 31న ఏర్పాటైంది. నెక్స్ట్ 18వ లోక్సభ స్పీకర్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఓం బిర్లా. భారతదేశం మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు అంటే గణేష్ వాసుదేవ్ మావలంకర్. ఇతను 1952లో ఎన్నికయ్యారు. వరుసగా నరేంద్ర మోదీ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 3వసారి. 2014, 2019 అలాగే 2024 వరుసగా 3 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా ఎన్నికయ్యారు. వరుసగా 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాయకులలో మొదటి స్థానంలో ఎవరుంటారంటే జవహర్లాల్ నెహ్రూ. తర్వాత 2వ స్థానంలో నరేంద్ర మోదీ. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. అలాగే 1952 స్వాతంత్ర అనంతరం మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయ్యారు. 1957లో 2వ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రధాని అయ్యారు. అలాగే 1962లో 3వ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1964లో మరణించే వరకు దాదాపు 16 ఏళ్ల 286 రోజులు ప్రధానిగా కొనసాగారు. నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీకు డైరెక్టర్ జనరల్ ఆన్సర్ సదానంద దాతే. ఈయన జనవరి 2026 ప్రారంభంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. నెక్స్ట్ నాటో సెక్రటరీ జనరల్గా నియమితులైనది ఆన్సర్ మార్క్ రుటీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి ఏది అంటే నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1949. నెక్స్ట్ నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ బీహార్. ఇతను జనతాదళ్ పార్టీకి చెందినవారు. ఎన్ఏడి బీజేపీ ప్లస్ ఇతర పార్టీలు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. బీహార్ యొక్క గవర్నర్ ఎవరు అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. నెక్స్ట్ సిజిఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కు ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టీసీఏ కళ్యాణి. సెప్టెంబర్ 1న 2025 బాధ్యతలు స్వీకరించారు. సిజిఏ అనేది రాజ్యాంగ సంస్థ కాదు, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం పరిధిలోకి వస్తుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 నుండి 151 వరకు దీని గురించి వివరిస్తాయి. నెక్స్ట్ 2025 వీక్షిత్ భారత్ బిల్టతాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుభాన్షు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు చేరుకున్న తొలి భారతీయుడు కెప్టెన్ సుభాన్షు శుక్లా. వీక్షిత్ భారత్ బిల్టతాన్ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. దీనిని విద్యా మంత్రిత్వ శాఖ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ నిర్వహిస్తాయి. నెక్స్ట్ బీసీసీఐకు కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ మిథున్ మన్హాస్. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1928.
అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్ 2027 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు నియమితులయ్యారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆర్ వెంకటరమణి 16వ భారత అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దేశంలో అత్యున్నత న్యాయాధికారి, హైయెస్ట్ లా ఆఫీసర్. ఇతనిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తొలిసారిగా స్థానం సంపాదించుకున్న దేశం ఆన్సర్ లాట్వియా. 2026-27 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఎన్నికయ్యాయి. 1 లాట్వియా, 2 బహ్రెయిన్, 3 కొలంబియా, 4 డిఆర్సి కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్, అలాగే 5 లిబేరియా. ఐక్యరాజ్య సమితి యొక్క 6 ప్రధాన విభాగాలలో యుఎన్ఎస్సి కూడా ఒకటి. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. 5 శాశ్వత సభ్యులు చైనా, యుఎస్, యూకే, ఫ్రాన్స్ మరియు రష్యా. నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మనన్ కుమార్ మిశ్రా. వరుసగా 7వసారి ఈ పదవికి ఎంపికై రికార్డు సృష్టించారు. 1961లో బీసీఐ ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలో న్యాయవాది వృత్తిని నియంత్రించడం, న్యాయ విద్య ప్రమాణాలను నిర్ణయించడం దీని ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రస్తుత సిఇఓ ఆన్సర్ రాజత్ పున్హానీ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 2008. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా శ్రీ జ్ఞానేష్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు అలాగే వివేక్ జోషి పనిచేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం కోసం ఆర్టికల్ 324 వివరిస్తుంది. అలాగే భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ను నియమిస్తారు. భారత మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. నెక్స్ట్ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ మహేశ్వరి 23వ లా కమిషన్గా ఎన్నికయ్యారు. మొదటిసారి లా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1834లో. నెక్స్ట్ సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో మొదటి ట్రాన్స్జెండర్ ఎవరు? అక్కయ్ పద్మశాలి. నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఏ ఆర్టికల్ వివరిస్తుందంటే ఆర్టికల్ 214. అలాగే ప్రస్తుతం దేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. నెక్స్ట్ నల్సా యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ విక్రమ్ నాథ్. ఆన్సర్ విక్రమ్ నాథ్. ఇతను నవంబర్ 2025 నుంచి ఈ పదవిలో ఉన్నారు. నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. నల్సా అనేది సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A సామాన్య న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం గురించి వివరిస్తుంది. పేదరికం లేదా ఇతర కారణాల వల్ల ఏ పౌరుడికి న్యాయం పొందే అవకాశం కోల్పోకూడదు అని ఆర్టికల్ 39 అనేది వివరిస్తుంది. దీనిని అమలు చేయడానికి భారత ప్రభుత్వం 1987లో న్యాయ సేవ అధికార సంస్థల చట్టం అనేది తీసుకువచ్చింది. ఇది ఏర్పడిన సంవత్సరం 1995 నవంబర్ 9న. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ను చేర్చారు. నెక్స్ట్ భారతదేశంలో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సెర్గియో గోర్. జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ జోషి. నెక్స్ట్ ఇస్రో 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1969. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఏ దేశం ఎన్నికయింది? యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ఇండియా అనేది సెలెక్ట్ అయింది. ఈ సంస్థ అనేది 2006లో స్థాపించబడింది. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఉంది. ఇది 7వసారి కౌన్సిల్కు ఎన్నికైంది. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్
అరవింద్ పనగారియా,